నేను సునీత. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య డీల్ కుదిరిందంటూ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం పక్కా అని తెలిపారు. ఇక కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక బీజేపీ నేత చేసిన కమెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కురువ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేష్ గారు, మరికొందరు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరికి. రమేష్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏంటి డేట్స్ తో సహా అటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది. ఏంటి మరి ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఎప్పుడు మళ్ళీ సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చోబోతున్నారు, ఎప్పుడు విలీనం కాబోతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్? చిత్ర విచిత్రాలు ఏంటంటే రాజకీయ ఎత్తుగడలు ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం మనుషులను పబ్లిక్ లా కొంత రాంగ్ మెసేజ్ పంపడానికి కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ ఒక రాజకీయ కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ముఖ్యంగా ఎవరు కూడా అలా చెప్పడంలో టిఆర్ఎస్ పార్టీ తోటి కాంగ్రెస్ కలుస్తుందని, బీజేపీ తోటి కాంగ్రెస్ కలుస్తుంది, టిఆర్ఎస్ ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడతారండి. దానికి ఎంతవరకు నిజాయితీ ఉంది? ఇప్పటివరకు చాలా మాట్లాడే విషయాలు. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడిన తీరు మాత్రం ఒక ఆయన వాస్తవానికి నేను హుజరాబాద్ నియోజకవర్గంలో టికెట్ గురించి ఆలోచించిన చాలా 4 సార్లు. అందులో ఈటల రాజేందర్ గారు 2000 సంవత్సరంలో నేను టిఆర్ఎస్ ఫౌండర్, నేను కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి నేను టిఆర్ఎస్ తో తెలంగాణ పోరాటంలో బాగా పార్టిసిపేట్ చేసినని. అప్పట్లో మా ఇంటి ముందే కలెక్టర్ ఆఫీస్ ఉండే, దానిలో 24 గంటలు నాటించాలని చూసి చాలా స్కూల్ 6వ తరగతి చదివేటప్పుడు నేను దీక్ష కూర్చున్నా. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను టిఆర్ఎస్ లో కలవడం జరిగింది, కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రావాలి. అలాంటప్పుడు 2000 నేను వచ్చినాక ఈటల రాజేందర్ గారు ఆయన గజ్వేల్లో పోటీ ఫామ్ నడుపుకునే వ్యక్తి, వ్యాపారస్తుడు. అతనికి ఎలాంటి రాజకీయ కోణం నుంచి ఎలాంటి సంబంధాలు అంతకుముందు కూడా ఏ పార్టీలో లేడు. 200 నుంచి 200 వరకు టిఆర్ఎస్ పార్టీకి ఎన్నో రకాల పనిచేసిన, 100 వెహికల్ పెట్టి ప్రతి మీటింగ్ సక్సెస్ చేసిన, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు కూడా నా ఇంటికి వచ్చారు. అలా జరుగుతున్న తరుణంలో ఒక నెల రోజుల ముందు వచ్చి మరి కేసీఆర్ తోటి డబ్బుల పరిస్థితుల్లో ఏదో తెలియదు కానీ జైన్ అయిన వ్యక్తి రాజకీయాలు నేను సరదా ఉద్యమంలో పాల్గొన్నానే మాట మాట్లాడు. ఒక ఎమ్మెల్యే 204 సంవత్సరాలు కొట్లాడిన అక్కడ మంత్రి గారు దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో 16 మంది హత్య చేయబడ్డారు. అటువంటి ప్లేస్ లో నన్ను పంపడం జరిగింది పిసిసి. అటువంటి పోరాటం చేస్తున్న సమయంలో ఈయన అంత కొట్లాడి నేను 0 చేసినాను అక్కడ టీడీపీని. ఈయన వచ్చి నేను ఎన్నో పోరాటాలు చేసిన, ధర్నాలు, రాస్తా రోకులు, రైలు రోకులు, ఎన్నో కూలి పనులు, ఆ పనులు, ఈ పనులు ఎన్ని చేసినా అన్ని ఇన్ఛార్జ్, మొత్తం రాష్ట్రం అంతా ఇన్ఛార్జ్ ఉంది. ఇంత చేసి ఇంత పరిస్థితి అక్కడ ఖచ్చితంగా గెలుస్తాను కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో తెలంగాణలో గెలిచే మొట్టమొదటి సీట్ కమలాపూర్ అని చెప్పాడు. అది చెప్పుడు పాపం అయిపోయింది. వచ్చేసింది 1 నెల రోజుల ముందు ఎలక్షన్ వచ్చి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ సంపాదించుకున్నాడు. నాకేమని, నాకు ఖచ్చితంగా టికెట్ అని కేసీఆర్ చెప్పాడు, హరీష్ రావు చెప్పాడు, అందరూ చెప్పాడు. టికెట్ ఒకసారి కూర్చున్నా, నేను పని చేసుకుంటూ నా పని నాకు కూడా చెప్పాను, మీ పని నువ్వు చేసుకుని టికెట్ అయితే. ఇలాంటి సమయంలో నెల రోజుల్లో వచ్చి ఉద్యమం చేశాను, మాట మాట్లాడుతూ. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం ఉద్యమం చేస్తానండి? రాజీనామాలు ఇచ్చుడు, పలు ఎమ్మెల్యే గెలుచుడు. నాకు ఈయన కాంగ్రెస్ వాళ్ళతో కొంతమందితో కుమ్ము, ఇలా నాకు టికెట్ రాకుండా చేసి ఉద్యమాన్ని, అసలు ఉద్యమంలో పార్టిసిపేట్ ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఆయన మాట్లాడుతాడు రాజకీయం గురించి. ఆయనకి ఏం తెలుసండి ఇట్లా రాయిందండి? ఏ ఉద్యమంలో పాల్గొన్నా నాకు చెప్పానండి, నాకు తెలియదా? 2004లో వచ్చి నేను 2 నెలల ముందు వచ్చి టికెట్ సంపాదించుకున్నాను. ఆయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారి గురించి, అందరి గురించి. కాంగ్రెస్ అర్హత లేదు. ఆయన మొన్నటిసారి ఓడిపోయి మళ్ళా ఆయన సొంత గుడికి చేరుకున్నాడు ఎంపీగా. ఇదంతా ఏంటంటే అక్కడ పోయిండు, బీజేపీలో పోయిండు, బీజేపీలో పోయి
అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ తీసేసి అక్కడ రాజకీయం చేసి నేను ఎక్కడ పోతే అక్కడ రాజకీయం చేస్తాడు అలవాటు. ఇక టీఆర్ఎస్ లో పోయిన పరిస్థితులు ఆయన మన బయటకు వచ్చిన పరిస్థితులు మాకు అందరం తెలిసిన విషయం. ఆయన ఏదో రాజకీయ విద్యావంతుడు కాదు, మరి చదువుకున్నాడు కాదు, అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి కూడా కాదు. అన్ని విషయాలు డిబేట్ చేస్తాను కూడా అంత తెలియదు. ఫైనాన్స్ దానికి మంత్రి గారు అంటే ఈయనకి ఏంటంటే ఒక ఆర్థికంగా ఎదిగి ఉన్నాడు కాబట్టి దానికి ఆపర్చునిటీస్ వచ్చినాయి తప్పితే ఆయన ఒక పోరాటం చేసిన వ్యక్తి కాదు, పోరాటంలో ఉద్యోగంలో పాల్గొన్న వ్యక్తి కాదు. ఆయన మాట్లాడతాడు రాజకీయం గురించి, మాకు చెప్తాడు ఆయన విషయాలు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక వ్యక్తిని ఇచ్చపరిచే విధాన్ని దమ్ముంటే రాజకీయం కోణం నుంచి మాట్లాడు, తప్పు చేస్తే నిలదీస్తాడు, అది నువ్వు ఎవరైనా సమర్థించారు. కానీ తిట్టడం ఏంటండి, నోరుదారటం గొప్పతనం అని అట్లా అని ఏదో బీజేపీలో ప్రెసిడెంట్ సంపాదించుకోవాలని చూస్తున్నాను. మరి ఆ విషయం అంటే ఒకటి రమేష్ గారు మీరు అంటున్నట్లు, సరే మీరు అన్న మాటల్ని పరిగణనలోకి తీసుకుందాం. సరే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితులు చూస్తే ఒక రకంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అటు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక్కొక్కరికి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారు. ఈ రకంగా చూసినా అటు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న అనుమానాలు కలిగిస్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఇది నమ్మశక్యం కాని విషయం, హాస్యాస్పదమైన విషయం. వాళ్ళ విషయంలో ఒకట వాళ్ళకి వాళ్ళు పదవుల కోసం వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తుమ్మైపోతున్నది. వాళ్ళకి ఏదో రకంగా మన ప్రభుత్వంలోకి రావాలని ఆకాంక్షలో ఉన్నవాళ్ళు. మేము కాంగ్రెస్ పార్టీ మా ఆనాడు సోనియా గాంధీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని నేను కాంగ్రెస్ లో చేరేతాను చేరున్నాడు, ఈ రోజు కాంగ్రెస్ లో చేరేతారనే విషయం మాట్లాడితే అది ఎంతవరకు సమ్మతం అయితే చెప్పండి. అలా అది ఒక కుటిల రాజకీయం అండి. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను దాని చేస్తున్న ఒక కుట్ర యత్నం. ఈ భాగంలో మనం అంత ప్రత్యేకత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ గాడుపు మాటలు మాట్లాడి ప్రజలను దారి మళ్లించడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగం తప్పితే ఇందులో నిజాయితీ లేదు, నిజం. ఓకే అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. ఎస్ విజయ్ గారు ఏం చెప్తారు? సో అటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన కమెంట్స్ కి ఏం చెప్తారు? ఏంటి మరి తెలంగాణలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా ఏంటి? ఆ డీల్ గురించి ఏంటి? మీకు అదేవిధంగా మా సోదరుడు పేట రమేష్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. నిన్న బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏదైతే చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 మాసాలు పూర్తయింది. 16 మాసాలు పూర్తయింది, ఎక్కడ కూడా బీజేపీ యొక్క ప్రస్తావన కానీ బీజేపీ చర్చలో కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, ప్రిన్సిపల్ అపోజిషన్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఒంటెత్తు పోగడం వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు అధోగతమవుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో అనేక సమస్యల మీద, హైడ్రా కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల మీద కావచ్చు, ఎన్నో సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసినటువంటి యొక్క ఏదైతే అప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ విరోచితమైనటువంటి పోరాటం చేస్తా ఉంది. ఈ పోరాటంలో మా పార్టీ చాలా ముందు వరుసలో ఉన్నది. బీజేపీ వాళ్ళు ఎక్కడ చర్చలో లేరు, కానీ ఏదో ఒక స్టేట్మెంట్లు ఇచ్చి, ఒక అప్రకటిత ఏదైతే బేస్లెస్ ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చి తను నాయకుడు కావాలతో పాటు ఏదో బీజేపీని ఒక చర్చలోకి తీసుకురావాలనేటువంటి ఒక దుర్బుద్ధి కనిపిస్తా ఉన్నట్లు నాకు అనిపిస్తా ఉంది. అంతే తప్ప ఇక్కడ కూడా మా పార్టీ ఈరోజు ఈ క్షణంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క
పెద్ద మనిషి, ఆయన మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వారు బేస్ లేకుండా, ఏ రకమైనటువంటి బేస్ లేకుండా ఇట్లా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఈరోజు ప్రజలను కావచ్చు, మీడియాను కావచ్చు, పార్టీలను కావచ్చు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది వారికి అది ఏ రకమైనటువంటి భావ్యం కాదు. వారి పార్టీ కూడా మంచిది కాదనే విషయాన్ని తమ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ వారికి చోటే బాయ్, అక్కడ బడే బాయిగా పనిచేస్తా ఉన్నాడు తప్ప, ఇప్పుడు మన అనేక అంశాల మీద ఏ అంశమైనా చూడండి, మీరు మోడీ గారిని ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు పొగుడుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నటువంటి అంశం. ఏదైనా జరిగితే గిరితే రేవంత్ రెడ్డి గారిని బీజేపీని కలుపుకొని ఏదో కుట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అర్థమైతా ఉంది, తెలుస్తా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఉన్నటువంటి వారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నమ్మడం లేదు. ఎందుకంటే వారు ఒక 6 మంత్రి పదవులు ఉన్నాయి, దాదాపు 16 మాసాలు పూర్తయింది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఇప్పటి వరకు కూడా వారి క్యాబినెట్ ని కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారి అంతర్గత సమస్యల మీద కొట్టుమిట్టాడుతా ఉన్నారు. 4 మంత్రులు కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. రేవంత్ రెడ్డి గారు అందరి మీద నిఘా పెట్టాడు. వీరు నమ్మట్లేరు, వీరు వారిని నమ్మట్లేదు, వీరిద్దరు కలిపి వారిని నమ్మట్లేరు, వాళ్ళు హైకమాండ్ వాళ్ళు వీరు నమ్మట్లేదు. కాబట్టి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ రకమైనటువంటి పరిస్థితి వారి మధ్యన ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఉన్నాయి. ఏదైనా జరిగితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీతో అంటగాగుతా ఉన్నారు కాబట్టి ఏ క్షణమైనా బీజేపీలోకి వెళ్లేటువంటి అవకాశం ఉందని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా ఎక్కడ చూశాను నేను, రేవంత్ రెడ్డి గారు వారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంది, మా సోదరులు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఎల్బిసిని ప్రారంభించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచేటువంటి స్టేట్మెంట్ కూడా నేను చూశాను. కావాలంటే మీకు నేను వినిపిస్తాను, నా దగ్గర ఉన్నది వీడియో. కాబట్టి వారు నాయకత్వం పట్ల వారు పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు, వారి మధ్యలో ఏదో జరుగుతా ఉంది. ఈ సమస్య దీన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. గిరితే ముఖ్యమంత్రి మార్పు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కావడం అయినా ఆశ్చర్యం లేదనే విషయాన్ని తమ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు విజయ్ గారు, మీరు చెప్పినట్లుగానే అటు కాంగ్రెస్ లో గందరగోళం ఉంది, ఎవరిని నమ్మట్లేదు అంటున్నారు. ఈ రకంగానే ఎవరిని నమ్మట్లేదు కాబట్టి అటు రేవంత్ స్థానంలో కేసీఆర్ ని కూర్చోబెడతారు అంటూ కూడా అంటున్నారు. అండ్ మీరు కూడా చాలా సార్లు మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారు అంటూ కూడా అంటున్నారు. కాబట్టి ఏంటి కానీ ట్విస్ట్ ఏంటంటే అటు కాంగ్రెస్ పాలనలో రేవంత్ స్థానంలో కూర్చోబెట్టడం అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. ఏంటి ఏమనుకోవచ్చు విజయ్ గారు? మేడం ఇప్పుడు ఒకటి సింపుల్ గా హలో హలో చెప్పండి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఒకటే అర్థమైతా ఉంది, మీరు చెప్తున్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటారు అనేది ఉందో అది శుద్ధ తప్పు అనేది, అది అవాస్తవం. అది ఎందుకంటే మా పార్టీ నాయకత్వం కావచ్చు, మేమందరం కూడా ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే వారి యొక్క పదవి కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే 20 ఏళ్ల వరకు వారి నాయకత్వం కావచ్చు, వారి పార్టీ కావచ్చు భూస్థాపితం కావడం ఖాయం. ఎందుకంటే 16 మాసాలకే కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకమైనటువంటి విరక్తి పొందిందో ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల ఏ రకంగా ప్రజలు అనుకుంటా ఉన్నారో ప్రజలకు అర్థమైంది, మీడియా వారికి కూడా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా అర్థమైంది, మంత్రులకు అర్థమైంది, ఎమ్మెల్యేలకు అర్థమైంది. మా మహబూబ్నగర్ జిల్లా ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు ముఖ్యమంత్రి గారితో కలిపి. దాదాపుగా 10 మంది ఒక ప్రైవేట్ ఫామ్ లో వారు ఒక ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అవసరమైతే సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, అవసరమైతే ముఖ్యమంత్రి మార్పుని మన జిల్లా నుంచి డిమాండ్ చేయాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. మా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అది సరే, అది ఏదైనా వారి అంతర్గత అంశం. కానీ మా మటుకు మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి యొక్క సూచనలు కావచ్చు, ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ కావచ్చు, ఈ 5 సంవత్సరాలు పూర్తి కాలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే వారు ఏ రకంగా ప్రజల పట్ల వ్యవహారం చేస్తా ఉన్నారు, వారు ప్రభుత్వం నడిపే విధానం పట్ల కావచ్చు, వారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్లు కావచ్చు, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా తను కుటుంబం బాగుండాలని ఎంత ఇంటర్నల్ గా ఎంత సమస్యలు ఉన్నా
సమస్యలు లేవు, మేమంతా చాలా గొప్పగా ఉన్నామని చెప్పుకుంటారు జనరల్ గా. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి యొక్క చేష్టలు, వారు చేసినటువంటి యొక్క ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో అది చాలా ఆక్షేపణీయమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే వారు ఈ రాష్ట్రంలో ఎవరు పుట్టట్లేరు, చెప్పులు ఎత్తుకోబోతున్నారని, దొంగలెక్క చూస్తున్నారని తనకు తానే ముఖ్యమంత్రి గారే వారే ప్రకటించుకున్న తర్వాత ఇంకా ఎవరు నమ్ముతారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రం అధోగతి పాలైతా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు పెద్దన్నలాగా వ్యవహరించినటువంటి కుటుంబ పెద్దలాగా ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చిల్లర భాష మాట్లాడుతూ వీధి భాష మాట్లాడుతూ ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడితే ఇంక ఎవరు దీన్ని కాపాడాలి? కాబట్టి కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రజలకు, మీరు నష్టపోతారు, గోసపడతారు, మీరు ఏదైనా పొరపాటు చేస్తే అని చెప్పేసి చెప్పారు. కానీ ప్రజలు నమ్మకుండా ఏదో మార్పు అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి పట్టం కడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ రకంగా విఫలమయ్యారు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఉన్నటువంటి ఒక వికాసం వైపు ప్రయాణిస్తున్నటువంటి యొక్క రాష్ట్రాన్ని ఒక విధ్వంసం వైపుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి తగ్గుతారు. ఎందుకంటే అనేక అంశాల మీద, ఎన్నో సమస్యల మీద ఎన్నో సమస్యలు ఈ రోజు కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే వారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు లేవో వారు ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యము ఈ రాష్ట్రంలో ప్రతివేళడం లేదు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడినా, ఎవరు సోషల్ మీడియాలో తమ భావాన్ని వ్యక్తీకరించినా వారి మీద తక్షణమే కేసులు పెడతా ఉన్నారు, వారిని జైల్లో పంపిస్తా ఉన్నారు, వారిని అరెస్టు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యం కోసమా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మేము అనుకోవట్లేదు మా మాట, కానీ ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తన యొక్క ఆలోచనని మార్చుకొని తన యొక్క ఏదైతే రాజకీయ స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద కావాలి. ఒక వికాస 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అనేక రంగాలలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు అప్పులు పాలైందని చెప్పేసి ఏదో క్యాన్సర్ పేషెంట్ లాంటిదని, ఏదో ఎయిడ్స్ పేషెంట్ లాంటిదని, ఏదో చిల్లర భాష నోటికి ఏదో వస్తుంది మాట్లాడి రాష్ట్ర పరువుని ఈ దేశంలోనే ప్రపంచ దేశాల ముందు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ముందు ఈ రాష్ట్రాన్ని చిన్న చేసేటువంటి ప్రయత్నం కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ చిన్న చేసి ఈ రాష్ట్రం తను రాజకీయంగా సమాధి కావడంతో పాటు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా భవిష్యత్తులో ఎవరు దీని గురించి ఆలోచించకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో వారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. వారు ఎక్కడ కూడా వారు దిగిపోవాల్సిన అవసరం లేదు. వారు సంపూర్ణమైనటువంటి అధికారాన్ని చేపట్టాలి. మా కేసీఆర్ గారు ఎవరో ఎంగిలి మెతుకులతో వచ్చినటువంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు. మా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్తూ ఖచ్చితంగా మా పార్టీ పక్షాన ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజల మన్ననలు పొంది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏదైతే ఉందో దాని కొనసాగింపుగా మా ఖచ్చితంగా ప్రజల యొక్క దీవెనతో మేము అధికారంలోకి వస్తాం తప్ప మాకు దొడ్డిదారుల అధికారులకి రావాల్సినటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితులు లేవు. అది అవసరం ఉండదని చెప్పేసి తమ ద్వారా నేను బీజేపీ వారికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వారికి కావచ్చు, ప్రజలు కావచ్చు తెలియజేస్తామని. ఓకే అండి. ఎస్ రమేష్ గారు, సో ఏం చెప్తారు? విజయ్ కుమార్ గారు కమెంట్స్ విన్నారు కదా, సో వాళ్ళకైతే క్లారిటీ ఉంది, మేము రాము అంటూ కూడా కొన్ని కమెంట్స్ అయితే వేశారు. సో మీరేం చెప్తారు? నిజంగానే అసలు ఏదైతే రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో సీఎం ని మీరు నమ్మట్లేరా? గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? అసంతృప్తితో ఉన్నారా ఏంటి? ఫస్ట్ థింగ్, కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఉద్యమంతో వచ్చినప్పుడు ఉద్యమకారులు ఎవరు లేరు. ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయిందో అనేది ఒక ప్రశ్నార్థకం. నాటుంటోడు కూడా 4 ఏళ్ళు పోరాడి ఆఫీస్కి అలబెట్టి వచ్చింది. అలా అటువంటి పరిస్థితి మా కార్యకర్తలు పోయి ఆఫీసును కూడా దగ్గర ఇచ్చారు. అటువంటి పరిస్థితులలో వీరు ఒక్కసారి ప్రభుత్వం కోల్పోగానే ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళ సంస్థలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకంగా పోతా ఉంటే, వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉంటే, వీళ్ళు ఇంటర్నల్ మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఆ రోజు కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్పే ఇంకొక మంత్రిది, ఎమ్మెల్యేది ఏ పని నడవలేదు. మా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ. ఇందులో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశాలు ఉంటాయి, చెప్పే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని రకాల కూడా మేము ప్రోత్సహిస్తారు. దాన్ని కేంద్రం ఉన్నది, మాకు ఏఐసిసి ఉన్నది, అన్ని రకాల మేము ఒక బాండ్ గా పనిచేస్తాం. అది కాకుండా ఇక్కడ ఏంటంటే ఏక నిర్ణయాలు, ఏక అభిప్రాయాలు, ఏకమైన పరిస్థితుల మీద కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది. ఈ రోజు శశశ్యామలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులలో లేని పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో మొన్న వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తిగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిండ్రు. పరిగిరాని పనుల మీద పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన లెక్కలు లేవు. హిసాబ్ లోన్లు తీసుకున్న దానికి కూడా దేనికి కూడా ఒక లెక్క పత్రం అనేది లేకుండా ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం పడేశారని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, మీ పాత్రలో మీ పనులలో ప్రజలు వ్యతిరేకమయ్యే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోరుకున్న విధానంలో చేయడానికి ముందున్నప్పటికీ కూడా మీరు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక నిజాయితీ పరుడుగా చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులను పూర్తి స్థాయిలో క్షీణించపరచదు అని చెప్పడం జరిగింది. అది మీరు గ్రహించాల్సిన అవసరం ఏముందంటే, ఇక్కడ ప్రతిదీ కూడా సమస్య ఆర్థిక పరంగా ముడిపడి ఉంటది. ఆ ఆర్థికమైన పరిస్థితి దెబ్బతీసింది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్లు రమేష్ గారు, మీరు చెప్తున్నట్లు సరే పాయింటే అనుకుందాము, విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి, వీటిని మీరు తిప్పికొడుతున్నారు కరెక్టే. కానీ మీ సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు కదా కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు నేను లిస్టు చెప్పినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు, అటు పొంగులేటి కానివ్వండి, తీన్మార్ మల్లన్న కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పైనే కాస్త అసంతృప్తితో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సస్పెండ్ చేసిన వాళ్ళ జాబితాలతో సహా అందరు కూడా ఉన్నారు చాలా మంది. మీ 16 నెలల పాలనలో మీ సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ నేత కమెంట్స్ కి ఆజ్యం పోస్తున్నట్లే ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తుంటే. సమస్యల మీద పోరాడుతున్నారు తప్పితే వ్యతిరేకత లేదండి వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ లో ఏమైనా అవకతవకలు జరిగితే మాట్లాడుతున్నారు. పార్టీ వ్యతిరేకంగా పోతాము, పార్టీ తప్పుడు పని చేస్తున్నారు, ఎక్కడ మాట్లాడడం లేదు. ఒకటి కొన్ని ఇష్యూస్ లో ఇప్పుడు మీరు అన్నారు మళ్ళా తీర్మానం మళ్ళా అంటే ఆయన బీసీ నాయకత్వం కోసం పోరాడుతున్నాడు తప్పితే ఆయనకి ఏ పార్టీకి సంబంధం లేదు. అంటే బీసీ నాయకత్వం కోసం పోరాడితే బయటకు పంపిస్తారని చెప్తున్నారా మీరు? మేము పంపలేదండి. బీటీ అదే మీరు అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలలో కాంగ్రెస్ పరంగా పార్టీని నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రజాస్వామ్యక బద్ధకంగా పోవాల్సిన పద్ధతి ఉంటది. ఎవరైనా అతిగా వ్యవహరిస్తే ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటది. దాని వ్యవహారం నడుస్తాం. సరే, అదే మీరు చెప్పినట్లు, అదే మీరు అన్నట్లు బీసీ కోసం పోరాడుతున్న వ్యక్తి అని మీరే అంటున్నారు. అండ్ అదే విధంగా అతిగా ప్రవర్తిస్తే పంపిస్తామని అంటున్నారు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కేబినెట్ విస్తరణ కానివ్వండి, పదవులు పంచడంలో కానివ్వండి, మీ సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు కదా, మరి వారికి ఏం చెప్తారు ఈ విషయంలో? అసంతృప్తి అనేది మా సముద్రం, వాళ్ళదేమో చెరువు లాంటిది పార్టీ. ఒక మనిషి అలా వేస్తే పనులు మాకు అట్లా కాదు కదా. ఇది పెద్ద ఎత్తున మా సదులు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకున్న పార్టీ. దీనిలో ఎవరికి సమస్యలున్నా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉన్న పార్టీ. మేము నోరు కట్టేయలేము కదా అవన్నీ. అటు పార్టీలో ఉన్నవారు కూడా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. సో ఆ సమస్యల మీద పోరాడుతూ ఉంటాం. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా దాన్ని తీర్చిదిద్దడానికి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము ప్రభుత్వంలో ఉన్న ఖజానాను కాజేయడం, ఖజానాను కూల్చివేయడమో, దేశాన్ని నాశనం చేయడమో, ఆర్థిక ఇబ్బందులు పడేయడమో, ఈ రోజు పూర్తి స్థాయిలో క్షీణించిన పరిస్థితులలో చేతికి ఆనాడు పివి నరసింహరావు గారు వచ్చేప్పుడు కేంద్రంలో కూడా చంద్రశేఖర్ ప్రభుత్వం కూడా ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి ముంగడ పెట్టాడు. వారం ఇచ్చేది వారంలో సరిపడ డబ్బు లేదు, బంగారం తాకట్టు పెట్టి బంగారం అన్ని జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దేవుళ్లాగా పివి నరసింహరావు గారు వచ్చి ఆర్థిక సంక్షోభాన్ని తీర్చిదిద్ది భూ సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలతోటి ఈ రోజు పెట్టుబడిదారులను ఇన్వైట్ చేసి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఈ రోజు కార్లు, మోటార్లు, బైకులు, ఫోన్లు, కంప్యూటర్లు యుగాన్ని తీసుకొచ్చి ఆయన ఒక చరిత్రాత్మకమైన భారతదేశాన్ని తీర్చిదిద్ది.
అదే అలాగే ఈ రోజు కూడా అటువంటి సంక్షేమ ఎగ్జాక్ట్లీ రమేష్ గారు మీరు సంక్షేమంలోనే చెప్తున్నట్లు ఆర్థిక కేసీఆర్ గారు పరిస్థితి పెట్టారు. బాగా లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు అన్నట్లుగానే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మేము జీతాలు ఇస్తున్నామని మీరే అంటున్నారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు క్లియర్ గా, అటు పాకిస్తాన్ కి అప్పులు పుడుతున్నాయి, మనలో మనమాట పాకిస్తాన్ కి అప్పులు వస్తున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఢిల్లీకి వెళ్తే అప్పులు అడిగితే చెప్పులు ఎత్తుకోపోయే వాళ్ళలా చూస్తున్నారని అంటున్నారు. అంటే పాకిస్తాన్ పుడుతుంది కానీ తెలంగాణకు పుట్టట్లేదు. ఈ రకంగా చూసినా రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ కూర్చోబెడితే బాగుంటుందేమో అని కాంగ్రెస్ నేతలు అనుకుంటుండొచ్చు కదా, అందుకే ఈ రకంగా బీజేపీ నేత కమెంట్ చేశారా? లేదండి, బీజేపీ కుట్ర తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ రావాలనే కుట్రభావంతో ఈ రోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న ఒక సన్నాహం. వాళ్ళు ఏంటంటే ఆర్థిక సంక్షేమంలో పెట్టాలి, అప్పుడే ఇక్కడ వీళ్ళ డిఫేమ్ చేయాలి పార్టీని, ఇక్కడ పార్టీ లేకుండా చేసి మేము ప్రభుత్వంలోకి రావాలి, 5 ఏళ్ల కాలంలో వీళ్ళను ప్రజలలో పూర్తి దిగజారే పరిస్థితిని తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న కుట్ర. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తాను వాస్తవం, బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీకి అడాప్ట్ చేసి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ ఒక సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసి ఇంకా ఫోన్లలో గీళ్ళలో మెసేజ్ పంపి డ్యామేజ్ చేశారు, చేసే ప్రభుత్వంలోకి వచ్చారు. నేను అనేదండి ఇటువంటి కుట్రలు బీజేపీకి చాలా త్రుటిపాయంలో చేస్తారు. వాళ్ళకి ఇటువంటి అన్ని బాగా ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలగొట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఎప్పుడు దృష్టి సాధిస్తారు. భారతదేశం మొత్తం మేమే పాలించాలనే ఒక దురుద్దేశం పెట్టుకుని వచ్చే బీజేపీ పార్టీ దానికి ఆర్థికమైన ఇబ్బందులు తీసుకురావాలని తీసుకొస్తున్నారు. దానికి మద్దతు కేసీఆర్ పార్టీ కూడా ఉంటది కొన్ని విషయాలలో. వాళ్ళు కేసీఆర్ బీజేపీ కుమ్ముకైపోయారు. మాకు తెలిసిన విషయం కొన్ని విషయాలలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారిని పొత్తులో మాట్లాడుకునే పరిస్థితిలో ఉంది. అందువల్ల మనము దాన్ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితిలో లేదు. ఓకే అండి ఎస్ విజయ్ గారు, టీఆర్ఎస్ పార్టీ కూడా విజయ్ గారు ఏం చెప్తారు? రమేష్ గారు చెప్పినట్లుగా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయాని అంటున్నారు, మరోపక్క అటు బీజేపీ నేత కామెంట్స్ ఏమో ఈ రకంగా ఉన్నాయి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కూడా బీఆర్ఎస్ లో అసంతృప్తి ఉందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ వైపు వెళ్లిపోవడం, మీ పార్టీ వాళ్ళే అనర్హత వేట్లు వేయడము, సుప్రీంకోర్టుల వరకు ఆ కేసులు వెళ్లడం చూస్తున్నాం. కాబట్టి ఈ రకంగా చూస్తే మెల్లిమెల్లి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లిపోతున్నారు. కాబట్టి నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయితే కమెంట్లకి ఏ రకంగా మీరు సమర్థిస్తారు? అంటే మీకు కొన్ని వాస్తవ విషయాలు తెలవాల్సి ఉంటే ఎవరైతే 10 మంది మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా అమ్ముడు పోయినటువంటి శాసనసభ్యులు వారు మా పార్టీలోకి వస్తామని, మమ్మల్ని పార్టీలో రీఎంట్రీ చేసుకోండి, మా పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం యొక్క గడప తొక్కని నాయకుడు లేడు. ఓకే, వారు వచ్చి బతిమలాడుతూ మాది పొరపాటు జరిగింది, తప్పైంది, క్షమించండి, మేము మళ్ళీ ఒకసారి ఇట్లాంటి తప్పులు చేయమని మా పార్టీ నాయకత్వం దగ్గర మొరపెట్టుకుంటున్నారు వారు. కానీ మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి పార్టీ తర్వాత రావడానికి ఎలాంటి హక్కు లేదు, మీరు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, మా పార్టీలో మీకు స్థానము లేదు అని మా పార్టీ నాయకత్వం సుస్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పార్టీ అమ్ముడుపోయినారో వారి కూడా స్పష్టమైనటువంటి ఎగ్జాక్ట్లీ ఒకటండి మీరే ఇప్పుడు ఇందాక క్లారిటీ, ఒక చిన్న సబ్మిషన్, ఇందాక మీరు అన్నారు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి అంటూ కూడా మీరు అంటున్నారు, 5 సంవత్సరాలు ఉండాలి, పాలించాలి అని చెప్పి మీరే అంటున్నారు, మళ్ళీ ఉప ఎన్నికలు అంటున్నారు. ఏ రకంగా చెప్పాలి దీన్ని చూడాలి చెప్పండి? అంటే వారు ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాకు పాల్పడ్డారో, పార్టీ మారి పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, వారు ఈరోజు వారి కేసు సబ్జుడిషియరీ అయి ఉన్నది సుప్రీంకోర్టులో, ఆనరబుల్ సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మా పార్టీకి ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వారి మీద వేటు పడడం ఖాయము.
ఆ స్థానంలో ఉప ఎన్నికలు రావడం కూడా ఖాయము. అంతే తప్ప ఏదో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పోయిన వాళ్ళే రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇంకా ఎమ్మెల్యే ఎవరు పోతారండి? ఎవరు వెళ్ళరు, పార్టీలోకి వెళ్ళరు, మా పార్టీ దాటి వెళ్ళరు. ఒక్క నాయకుడు, ఒక్క సర్పంచ్ వెళ్తే నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా అండి. వాళ్ళ జీ తెలుగు సాక్షిగా నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నా. ఒక్క సర్పంచ్ కూడా ఈ రాష్ట్రంలో పార్టీ మారడానికి ఇష్టపడట్లేదు. ఎమ్మెల్యేల సంగతి వదిలేసేయండి, పోయిన ఎమ్మెల్యేలే రావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మా పార్టీ నాయకత్వం వారిని ససేమిరా అంటుంది. వారిని తీసుకోవడానికి ఎస్, ఐ థింక్ సమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఎస్ రమేష్ గారు మీరు చెప్పండి. వీళ్ళ విషయం ఎట్లా అంటే టిఆర్ఎస్ పార్టీది అసలు పూర్తి అసమానమైన పరిస్థితులు టిఆర్ఎస్ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు వేసేసి మీటింగ్ పెట్టి పబ్లిక్ లా మేము ఉన్నామని ఎక్స్పోజ్ చేసుకుంటా అని చేస్తున్నాం. ఎక్కడ ఉందండి టిఆర్ఎస్? ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రాదు, అది అసంభవం. కేసీఆర్ రావడం అనేది అసంభవం. పబ్లిక్ అంటున్నదంతా ఎంత బక్వాస. కానీ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి దాన్ని మాట్లాడడానికి అర్హత ఉన్నది కాబట్టి కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇప్పటి నుంచి కదా ఎప్పుడు ఉంటుంది. అది డిస్టర్బెన్స్ అనేది అనరు కదా, వారికి సమస్యల మీద పోరాడుతుంది. మా వ్యక్తిగత విషయాలు, పార్టీ విషయాలు అనే దానిలో మీకు సంబంధం ప్రజా పాలనలో ప్రజలకు అందించే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆర్థికమైన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇచ్చారంటే కరెంటు బిల్ కట్టకుండా జైల్లో వేశారు. కరెంటు కూడా లేదు పరిస్థితి. పూర్తి ఆర్థికమైన జీరో చేసి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి నేతృత్వం. అయినప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రజలను కాపాడుకుంటూ వచ్చినాం. ఈ రోజు ఆయన నేతృత్వం జరిగిన ఎంతో మంది అలా యుఎస్ఏలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు విద్యార్థులు. ఏదో చిన్న బండి నడుపుకునే పిల్లలు కూడా ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన ఇంజనీర్లు అయిన ఎంతో మంది ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కింద చాలా మంది లాభపడ్డారు. అనేది ఏంటంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుంది. ప్రజలను కించపరచడం, ప్రజలను తప్పుదారు బంధించడమో, ప్రజలను మోసం చేయడమో అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీలో ఉండే. అది మనకి ఇంపార్టెంట్. ఇంటర్నల్ ప్రాబ్లమ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అవన్నీ వేరే విషయం. పార్టీకి సంబంధించిన విషయంలో వీళ్ళు మాట్లాడే అర్హత లేదు. నేను అనేది ఏదైనా పార్టీ వ్యవహారికంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి గారు, బట్టి గారి నేతృత్వంలో ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు, వాళ్ళ వ్యవహారంలో ఏమైనా తప్పులు జరిగినారు. మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు దీన్ని బయటపడేయడానికి కృషి జరుగుతా ఉంది. ఎన్ని రోజులు పడుతుంది అనేది కాకుండా పూర్తి ఆర్థిక సంక్షోభంలో ఈరోజు మీరు నమ్మరు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ లో పెట్టారు. షాదీ ముబారక్ గాని, కన్స్ట్రక్షన్ గాని, R&B వర్క్స్ గాని, పెన్షన్లు గాని, ఫండ్స్ గాని ఏమున్నా ప్రతి దాని అట్లే పెండింగ్. ఏదో పేరుకి చెప్పుకొని మురిశాలు తప్పితే ఎక్కడ కూడా డబ్బులు పేమెంట్ చేయాలి. అదే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగానే ఆర్థిక సంక్షోభంలో ఉంది, అప్పుల కుప్పగా మార్చేశారు తెలంగాణ అంటూ కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఏదో రకంగా అటు ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నారో ఏం చేస్తున్నారో బండి అయితే లాగుతున్నారు. ప్రస్తుతానికి బానే నడుస్తుంది. కానీ ఎందుకు ఇంత 6 నెలలు ఇంత వ్యతిరేకత? ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది 6 నెలల్లోనే? ఎందుకు అటు మళ్ళీ మొన్నటికి మొన్న కేటీఆర్ కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఆ రకంగా బీఆర్ఎస్ ఇంకా ముందుకు వెళ్తుంది అగెనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి. సో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చు? ఇంకా నెలలో కూడా అన్ని మారిపోతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది. పూర్తి స్థాయిలో ఆర్థికమైన ఇబ్బందులను సరిచేయడానికి కోసం ఈ రోజు ప్రత్యేకమైన ఒక విభాగం కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ అప్పుల పాలు కాకుండా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఆయన మిత్తులు కట్టడానికే సరిపోయిన పరిస్థితిలో ఆర్థిక భారాన్ని మోపిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క యనమల వారి పాలనలో వారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 1.5 year లోనే 1,70,000 కోట్లు అప్పు చేశాను నేను అని చెప్తా ఉన్నాడు. మరి 10 సంవత్సరాల కాలంలో 4,27,000 కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని భారత పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు వారు గౌరవ నిర్మలా సీతారామన్ గారు అధికారికంగా ఆన్సర్ ఇచ్చారు. ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ
10 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు. కానీ 1.5 year లో 1,70,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క తట్టె మట్టి కూడా ఈ రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేయలేదండి. ఎక్కడ పెట్టారండి ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఏం చేస్తా ఉంది ఇవాళ వీళ్ళు ఒక దుబారా ఖర్చులో ఒక ఆటో షేరింగ్ కట్టడం అధ్వానంగా హెలికాప్టర్లను వాడుతా ఉన్నది. ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని వారు ఏ రకంగా తీసుకెళ్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇవాళ మనము వారు 25-30% కమిషన్ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, ఆ రోజునటువంటి అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కానీ 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు 18,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచినటువంటి దార్శకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పార్టీకి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఆదాయం ఉందండి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18,500 కోట్ల రూపాయలకు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏదైతే ఆదాయ వనరులు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ ఏడాది 1.5 year అయిపోయింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ గతంలో ఉన్నటువంటి ఆదాయమే ఉంది తప్ప ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఇవాళ 1.5 year లో పెరగలేదండి. మరి దానికి ఏం సంబంధం చెప్తారండి? ఇవాళ వీరేదో మాట్లాడతారు, అప్పులు చేశారు, అప్పులు నోరు తెరిస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వారి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి పార్టీ నాయకులు కావచ్చు, వారు నోరు తెరిస్తే అప్పులు మాట్లాడుతా ఉన్నారు. మరి 4,27,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాల్లో దాదాపుగా 73,000 కోట్ల రూపాయలని రైతు బంధు రూపకంగా ఈ రోజు రాష్ట్ర రైతుల ఖాతాల్లో చేశాడు. అదేవిధంగా 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈరోజు అదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కి తాగునీటి అవసరాల కోసం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉండి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కి తాగునీటి కోసం 4,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. అది కాళేశ్వరం, అది అభివృద్ధి అంటే అది అభివృద్ధి ఎక్కడ ఉన్నాయి? ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు చూసినా ఈ రోజు మీరు హామీ ఇవ్వకపోయినా, ప్రజలకు హామీ ఇవ్వకపోయినా నా ప్రజలని చెప్పేసి సంపదను పెంచాడు, సంపదను పంచాడు కేసీఆర్ గారు. కానీ పెంచినటువంటి సంపదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ జోబులోకి వేసుకుంటా ఉన్నారు. ఇవాళ 25-30% కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వయానా ఈ రాష్ట్రానికి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తా ఉంది అంటున్నారు. ఇవాళ రేవంత్ ట్యాక్స్ నడుస్తా ఉంది అంటున్నారు. ఇవాళ ఈ రోజు 45 సార్లు ఢిల్లీకి వెళ్లి ఈ రోజు తెలంగాణ సంపదని ఢిల్లీకి తాకట్టు పెడతా ఉన్నారు. ఇవాళ మూటలు మోస్తా ఉన్నారు. ఇవాళ ప్రత్యేక విజయ్ కుమార్ గారు మళ్ళీ టైం ఇస్తాను నేను మీకు. రమేష్ గారు చెప్పండి. విజయ్ గారు ఆగండి. నువ్వు ఎన్ని రోజులైంది పార్టీలో మేము చాలా చూసినాం కేసీఆర్ ని. ఇలా కాగ్ రిపోర్ట్ చూడండి. కాగ్ రిపోర్ట్ లో క్లారిటీగా క్లియర్ గా ఇచ్చాడు. మీరు ఇవన్నీ బదిలాలు చేస్తే ఏం ప్రయోజనం లేదు. కాగ్ రిపోర్ట్ చూడండి. పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిండని ఆర్థిక ఇబ్బందులు మీరు పార్లమెంట్ రిపోర్ట్లు ఉన్నాయి, ఆర్బీఐ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. అన్ని ఏ రిపోర్టు పరిపాలనని ప్రశంసించారు తప్ప ఇప్పుడు ప్రపంచ దేశాలే ప్రశంసించారు కేసీఆర్ గారి పాలన. మీకే నచ్చట్లేదు, మీ కళ్ళకు అది కనబడట్లేదు కేసీఆర్ గారి అభివృద్ధి అనే విషయాన్ని విజయ్ కుమార్ గారు ఆయన్ని మాట్లాడండి. ఎస్ రమేష్ గారు మీరు చెప్పండి ఆయన ఆగారు. తెలిసి తెలియడంతో ఇప్పుడు మీకు ఏంటంటే మీరు కేసీఆర్ ను గొప్పలు చెప్పుకుంటే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందని చెప్పుకుంటారు తప్పితే అలా ఏం లేదు. కాగ్ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో డాటా ఇచ్చింది. పూర్తి డాటా
మీరు ఎంత అప్పు చేసారు, ఎంత పనికిరాని పనుల మీద ఖర్చు పెట్టిండ్రు, ఆ డబ్బుల ఖాతాల లెక్కలు లేవు, కొన్ని లక్షల కోట్ల రూపాయల లెక్కలే లేవు. 7 లోన్లు తీసుకొని ఆ ప్రజలకు అందించే ఏ కార్యక్రమం అందించకుండా ప్రాజెక్టుల మీద అలాగా దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోట్ల రూపాయల సర్వనాశం పెట్టించారు. చారణ కోడి బారణ మసాలా, ఇంత ప్రయోజనం ఉంటే చారణ లాభం ఉంటే ప్రయోజనం బారణ ఖర్చు పెట్టింది. అందులో వచ్చేది లేదు పోయేది. మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, షాదీ ముబారకో దానికో దీనికో పెట్టింది. నేను చెప్తున్నా కదా, కొన్ని మంచి పనులు అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. గొర్రెలు బర్రెలు ఇచ్చి పీజీలందరూ సర్వనాశం పెట్టిండు, ఎడ్యుకేషన్ కొలాప్స్ చేసిండ్రు, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరే మాట్లాడతారు. ఎక్కడనండి ఇంటర్మీడియట్ బోర్డు కూడా దిద్దుబాటు ఆర్థిక శాఖ అనుమతులు వచ్చినాయి. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఇట్లా నియామక పత్రాలు ఇచ్చారో ఆ నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలను కేసీఆర్ గారి హయాంలోనే నోటిఫికేషన్లు వచ్చినాయి. కేసీఆర్ గారి హయాంలోనే పరీక్షలు పెట్టారు. కేసీఆర్ గారి హయాంలోనే రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఎన్నికల యొక్క ఏదైతే ఎన్నికల కోడ్ ఉందో ఆ కోడ్ లో భాగంగా మేము నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని, మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మీరేదో నియామక పత్రాలు ఇచ్చి మంది పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరికి చెప్పాలండి ఈ రాష్ట్రంలో? మా పార్టీ నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి ముఖ్యమంత్రిగా వారి నేతృత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, వారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇవాళ మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరేదో మాట్లాడితే ఎట్లా రమేష్ అన్న? ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా చరిత్ర 1,70,000 ఉద్యోగాలని విజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడివ్వండి దయచేసి. ఎస్ రమేష్ గారు చెప్పండి. నువ్వు మధ్యలో మాట్లాడదు. చెప్పండి. మీరు మాట్లాడండి రమేష్ అన్న, మీరు మాట్లాడాలా? మా అన్న మీరు, మా పెద్దన్న మీరు. నేను అనేది ఏంటంటే, మనము ప్రజా తరపు నుంచి కోరాటోళ్ళు, నువ్వైనా నేనైనా ఎవరైనా మంచి కావాలని కోరు. తెలిసి తర్వాత మనం ఏదైనా చెప్పడానికి ముందు నేనేమంటున్నా, పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ కొలాబ్ చేసింది. నువ్వు ఏ దేశాన్ని ఉద్ధరిస్తావా? చదువు, ఆరోగ్యం, ఈ రెండు. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టి రాజశేఖర రెడ్డి గారు దాని పాదయాత్ర చేసి ప్రజలలో ఉన్న పరిస్థితుల మీద పెట్టారు. మీరేం పెట్టినటువంటి కార్యక్రమం? మీరు కేవలము సెక్రటరియట్ కట్టడము, కొన్ని కార్యక్రమాలు చేసి కోట్ల రూపాయలు వెచ్చించారు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి. నేను అనేది ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు బాగుపడేది ఎక్కడ కూడా మీ నేతృత్వంలో 10 ఏళ్ల కాలంలో కనబడలేదు. ఎడ్యుకేషన్ నాశనమైంది, ఉద్యోగాలు నాశనమైంది, కాలేజీలు నాశనమైనవి. యూనివర్సిటీలు పెడితే ప్రొఫెసర్ లేదు, లెక్చరర్స్ లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాల మీద మన్ను కొట్టేసారు. ఈరోజు కొన్ని కోట్ల పెట్రోల్ ధర నుంచి ప్రజలను ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కోట్ల రూపాయలు కట్టించారు. ఈరోజు ప్రతిదీ కూడా మీరు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఆర్థికమైన ఇబ్బందులు రావడండి. సామాన్య ప్రజలు ఊరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా డబ్బు స్టాగ్నేట్ అయిపోయి ప్రజలకు డబ్బు తిరగక ఎక్కడో అక్కడ సమస్యపోయింది. ఈరోజు మీ పుణ్యమాని కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు. మీ హామీలో చేసిన అప్పులు ఇప్పటికి కూడా తీర్చని భద్రత. కోట్ల రూపాయల మీరు చేసిన అప్పులు కట్టుకుంటూ ఇటు మేము చేసిన పథకాలను కూడా ముద్దు పెట్టాలి. మీరు చేసిన అప్పులు కట్టుకోవాలి. ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది? కాదు రిపోర్టు 100% క్లారిటీ ఇచ్చారు. నేను అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఈరోజు బీజేపీ ప్రభుత్వం గాని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశాలు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకే ప్రజలను బాగుపరచాలి, ఆర్థికంగా ఎదగనియాలి. ఉద్యోగ విషయంలో గాని, ఎడ్యుకేషన్ విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన ప్రజల మద్దతుకు, ప్రజలకు సహకరించాలనే ఉద్దేశంతో ముందుంటారు తప్పితే మోసాలు, దగాలు, చీటింగ్లు చేసి ప్రజల దగ్గర పీడించుక తినే పరిస్థితి మా దగ్గర. ఓకే అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? మా ఫైనల్ కామెంట్స్ ఏం లేదండి. వీరు ఇచ్చినటువంటి అడ్డగోలి హామీలని, ఏదైతే గ్యారంటీలని కావచ్చు,
ఆ 6 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, దిక్కుమాలిన డిక్లరేషన్లు కావచ్చు, ఏది కూడా వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ ఏదేదో మాట్లాడుతున్నారు, అప్పులు అంటున్నారు, చనిపోతా ఉంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 మంది పై చిలుకు గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా దాదాపుగా 45-50 మంది ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో వారికి ఇస్తామన్నటువంటి హామీని నెరవేర్చక వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది గల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీరు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీరు ఏదేదో మాట్లాడతారు, వీరికి ఏది తోస్తే అది మాట్లాడతారు, వారి నాయకుడు అదే మాట్లాడతారు, వారు అదే మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా వాత పెట్టడానికి మీరు దానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీకి సూచిస్తా ఉన్నా. రమేష్ అన్న ఎంత పోరాటం చేసినా ఆయనకి ఏ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారికి ఈ జీ తెలుగు పక్షాన ఈ జీ తెలుగు తరఫున రమేష్ అన్నకు ఉన్నత పదవి రావాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. నమస్కారాలు. ఎస్, ఆల్ ద బెస్ట్ అండి రమేష్ గారు. ఎస్, థ్యాంక్ యూ అండి ఇద్దరికి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. సో మొత్తం మీద అటు రోజుకొక రాజకీయ నేత కమెంట్ల వల్ల అటు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాక మీద ఉంటున్నాయి. అండ్ భవిష్యత్తులో కూడా రాజకీయాలు మరో మలుపు తిప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. దట్స్ ఆల్.